ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళబోతున్నాం అనమాట షాపింగ్కి. ఏం షాపింగ్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఆన్ ది వేలో టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ సెంటర్కి మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. టైం ఇప్పుడు 9:79. మేము 10:30 లోపు హైదరాబాద్ రీచ్ అయిపోతాం. కొంచెం ఫాస్ట్గా వెళ్తే అన్ని పనులు కవర్ చేసుకొని ఫాస్ట్గా ఇంటికి రావచ్చు అన్నది ప్లాన్ అనమాట. చాలా థింగ్స్ జరగబోతున్నాయి ఈరోజు. సో చాలా షాపింగ్ చేయబోతాం అండ్ మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినబోతాం. సో అదంతా మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే డమ్ములాగా ఫేస్ పెట్టినావు, కొంచెం నవ్వు. మీరు మాట్లాడేదేనా? హాయ్ చెప్పు చెప్పు నానా. డ్రైవింగ్ కాన్సంట్రేట్. కెమెరా పెట్టకుండా ఏదో ఫుల్ మాట్లాడతాడు. కెమెరా పెట్టుకుంటే ఏదో కాన్షియస్గా నేను స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నట్టు అట్లా మాట్లాడతాడు. సో తెలియకుండా ఇప్పుడు కెమెరా పెట్టి మా ఈ దగ్గర మాట్లాడియాలి. అండ్ ఇంగ్లీష్ మాటలు వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గెట్ వీడియో స్టార్ట్. ఏం తీసుకున్నాం? ఓకే. ఇంకా హైదరాబాద్ రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే సాయిటీని మీట్ అయ్యి సాయిటీని పిక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అది కూడా ఈరోజు మనతో పాటు మీరు కూడా వస్తుంది. నెక్స్ట్ వీ వెంట్ టు షాపింగ్ అనమాట. లైక్ తెలిసిన వెళ్ళిపోయినాము. అక్కడైతే కొంచెం బ్లౌజ్ పీసెస్ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి చూడడానికి అని చెప్పి. అండ్ మేము చేసిన తప్పు ఏంటంటే కొంచెం డబ్బుని వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం కదా, అదే మేము చేసిన తప్పు. ఆ రోజు సండే అవ్వడం వల్ల షాప్స్ అన్ని ఆఫ్టర్నూన్ ఎక్కువ అంటే ఓపెన్ చేసేది అనమాట. సో ఈ ఒక్క షాపు ఓపెన్ ఉంటే ఇంకెళ్ళి దీంట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైక్ మాకు కావాల్సిన కలర్ ఉందా లేదా అని చెప్పి చాలా తిరిగినాము. తిరిగి కొన్ని అయితే పక్కన పెట్టినాం అనమాట ఆప్షన్స్. దీని తర్వాత వేరే ఏదైనా షాప్లో చూద్దాము, లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుందాం అని చెప్పి నెక్స్ట్ వీ వెంట్ టు గోల్డ్ షాపింగ్ అనమాట. సో ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, లైక్ టైటిల్లో తమ్నెయిల్లో మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి మేమేం గిఫ్ట్ ఇస్తున్నాం ఏంటి అన్నది. సో నేనైతే మమ్మీకి ఒక హారం ఇద్దాం అనుకున్నాం, లైక్ నేను చెల్లి ఇద్దరం కలిసి. సో మమ్మీకి ఒక 15 గ్రామ్స్ ఆర్ 20 గ్రామ్స్లో చూసి ఒక మంచి హారం ఇద్దాం అనుకున్నాం అనమాట. లైక్ షార్ట్ నెక్లెస్ లాగా. సో గోల్డ్ కాబట్టి అది తులమైనా 2 తులాలైనా ఎంతైనా అది ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది దానికి. సో ఖచ్చితంగా చూసి మంచి డిజైన్ చూసి మా మమ్మీకి ఏది నచ్చుతుందో ఏంటో ఇంకా మా మమ్మీకి తెలియదనమాట సర్ప్రైజ్. సో అదంతా చూసి ఫస్ట్ అయితే మానపల్లికి వెళ్ళామనమాట. నేను ఇంతకుముందు కూడా ఒక చైన్ తీసుకున్నా, సమ్ 12 గ్రామ్స్ది సింపుల్గా ఉంటుంది. సో అట్లాంటిది ఏమన్నా చూద్దాంలే మా మమ్మీకి బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము. నేను ఎప్పటి నుంచో ఫాలో అప్ అవుతున్న వాళ్ళని, నాకు ఇట్లాంటి చైన్ కావాలి, నాకు ఈ టైంలో కావాలి, కొంచెం చేసిస్తారా, లేకపోతే ఆర్డర్ ఇవ్వాలా, అట్లా చాలా కనుక్కుంటున్నా. బట్ లాస్ట్ మినిట్‌లో వాళ్ళు ఇప్పుడు 45 డేస్ పడుతుంది చేయడానికి అండ్ స్టాక్ కూడా లేదు అని చెప్పారు మాకు కావాల్సినంత వెయిట్‌లో. సో అందుకని చూసాము కొన్ని ఆప్షన్స్ చూసి మళ్ళీ చెల్లికి కూడా ఫోటోస్ తీసి పంపించినాం అనమాట. లైక్ ఇద్దరం కలిసి ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇద్దరి ఇష్టం ఉండాలి. నాకు చెల్లికి ఇద్దరికి నచ్చిందే తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. నాకైతే కొన్ని కొన్ని చాలా బాగా నచ్చినాయి. బట్ ఇంకొంచెం వెయిట్ ఎక్కువైందనమాట. వెయిట్ ఎక్కువైనా తీసుకోవచ్చు. బట్ మళ్ళీ డాడీకి రింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ అయితది. అక్కడ వెయిట్ తగ్గియాలి అని చెప్పేసి ఇక్కడ కొంచెం తగ్గిద్దాము మమ్మీ దాంట్లో అని చెప్పేసి సో చూసినాం. చాలా డిజైన్సే చూసినాము. అండ్ ఈ షాప్‌లో మాకేమంత నచ్చలేదు. అండ్ డిజైన్స్ కూడా ఎక్కువ లేవు మాకు కావాల్సిన వెయిట్‌లో. సో అందుకనే ఎక్కువ సేపు ఏం లేమనమాట షాప్‌లో. అండ్ మా టెన్షన్ వచ్చేసి మా మమ్మీ ఎక్కడ ఫోన్ చేసి చూస్తదో మమ్మల్ని అని చెప్పి. బార్డర్ చూసుకోకుండా చీరయ్యా చెల్లి అమ్మ. పర్ఫెక్ట్. నేను కెమెరా ఆన్ చేయలేదు. రికార్డింగ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆన్ చేసా సిగ్గులేదు మళ్ళీ. మళ్ళీ యూట్యూబర్ అట సిగ్గులేదు. పాట మొత్తం ఆపునా, కాపీరైట్ పడుతుంది. ఇక్కడ ఒక హీరోయిన్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకో హీరోయిన్ వస్తుంది, ఇక్కడ ఇంకో హీరోయిన్ ఉంది. మా హీరో ఇక్కడ బండి నడుపుతుండో అనేబుల్ టు సీమ్ కరెక్షన్ చేస్తుంది వెనకాల నుంచి. అని ఇందాక చాలా మాట్లాడినా బట్ అదంతా రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఆఫ్ ద కెమెరా మాట్లాడినా. మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు, మళ్ళీ పోతున్నాం. అసలు నేను అందులో మంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఇంటి నుంచి. బయట ఫుడ్ మనం తినవద్దు జంక్ అని. ఫ్రూట్స్ చూపించబో నీ ఫ్రూట్స్ ఏమేమో. తినవండి ఎవరు తినట్లేదు కానీ కానీ ఎంత మంచి స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయ్యి మంచి ఫుడ్ తింటారు. సారీ గైస్ మళ్ళీ మాట్లాడదాం.
సో, మానపల్లి నుంచి బయటికొచ్చేసామనమాట. ఎందుకో నాకక్కడ డిజైన్స్ ఏం నచ్చలే. ఎక్కువ మోడల్స్ కూడా లేవు ఫస్ట్‌లీ. సో, నెక్స్ట్ వి వెంట్ టు సికింద్రాబాద్ అనమాట. నకోడా జ్యువెల్లర్స్ అని. ఆ కలెక్షన్ చాలా బావుంటది. అండ్ దీంట్లో మెయిన్‌గా మా బావకి తెలిసిన వాళ్ళున్నారనమాట. అందుకనే ఎళ్ళాము. నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అని జెప్పేసి. సో, చాలామంది అనుకునొచ్చు ఎందుకు అంత తక్కువ వెయిట్‌లో ఇచ్చిర్రు? తక్కువ వెయిట్ ఏం గాదు. 15 గ్రామ్స్ ఈస్ నాట్ ఏ తక్కువ వెయిట్ నా దృష్టిలో. ఇప్పుడు తులం బంగారం ఆల్మోస్ట్ 90,000 ఉంది. అట్లాంటి తులంన్నర బంగారం పెట్టి మేము మా మమ్మీకి చైన్ ఇచ్చినాం. నేను మా చెల్లి కలిసి. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. వేరే వాళ్ళకది చాలా తక్కువ వెయిట్ అయ్యుండొచ్చు. బట్ నాకు, మా చెల్లికైతే అస్సలు గాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ టైటిల్‌లో చెప్పినట్టు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మా ఇద్దరికి అన్ని ఈవెంట్స్ చేసిర్రు. బట్ వాళ్ళ లైఫ్‌లో ఇది చాలా పెద్ద ఈవెంట్. అండ్ మా లైఫ్‌లో ఇది చాలా చాలా పెద్ద ఈవెంట్ అనమాట. మా పేరెంట్స్‌కి ఇట్లా సెలబ్రేషన్స్ చేయడము. సో, దానికి నేను, మా చెల్లి కలిసి గిఫ్ట్ ఇద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇట్లా నేను ఇద్దామనుకుంటున్నా నాన్న నా దగ్గర గోల్డ్ ఉంది. కొంచెం మనీ ఉంది గదా! ఇంకా కొంచెం వీడియోస్ నుంచి వస్తుంది గదా! మనీ అని చెప్పి నేను మహీకి చెప్పగానే మహి ఈస్ లైక్ నెక్స్ట్ సెకండ్ ఓకే. నీ ఇష్టం. నువ్వు ఇయ్యాలనుకుంటే ఇయ్యి. నేనెక్కడ ఆపను అని జెప్పిండు. లిటరల్లీ చాలామంది అంటే పెట్టమంటారు పేరెంట్స్‌కి వద్దని ఎవ్వరు జెప్పరు. బట్ నేనైతే చాలా తక్కువ మందిని జూషినా ఇట్లా గోల్డ్ ఇన్నిన్ని తులాలు పెడతా అంటే ఒప్పుకోవడం. మా ఇంట్లో అయితే అసలు కొంచెం గూడా అబ్జెక్ట్ జెయ్యరు. అండ్ ఫైనల్లీ దట్ డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయిందనమాట. లిటరల్లీ పేమెంట్ అయిపోయి చైన్ నా దగ్గరకొచ్చినప్పుడు నాకు నిజంగా హ్యాపీ టీయర్స్ ఒచ్చినాయి కళ్ళలో. అండ్ ఫంక్షన్ వీడియోలో గూడా నేను కుదిరితే పెట్టడానికి ట్రై జేస్తా. వీడియో అంటే చైన్ మా మమ్మీకి పెడుతున్నప్పుడు లిటరల్లీ మా మమ్మీ చాలా ఎమోషనల్ ఫీల్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వి వెంట్ టు లంచ్. ఇది కూడా వాళ్ళదేనా? అవును. సాయితి, వెల్కమ్ టు మై ఛానల్. అది కూడా నా ఛానల్ ఇది కంబేషన్. యా, థ్యాంక్ యూ. అది తప్ప నువ్వు ఇంకేం చెప్పలేవు. యాక్చువల్‌గా అయితే అంతేరాకెళ్దామని జెప్పేసి అక్కడ టేబుల్ బుక్ జేసినామనమాట. ఎందుకంటే మానపల్లిలోనే షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయినాం గాబట్టి. బట్ అది సికింద్రాబాద్ అవ్వడం వల్ల ఇంకా దగ్గరలో ఉన్న తెలంగాణ స్పైస్ కిచెన్‌లో టేబుల్ బుక్ చేసి ఎళ్లి ఫుడ్ తినేసి నెక్స్ట్ ఇంకా క్యారెట్ లైన్‌కెళ్ళిపోయినామనమాట. నేను ఈ షాపింగ్ చేస్తున్న టైంలో వాలంటైన్స్ డే నడుస్తుంది. సో, అప్పుడు ఇంకా మహి రింగ్ ఇద్దాం అనుకుంటున్నా నాకొకటి. సో, దానికోసమే ఎళ్లి క్యారెట్ లైన్‌లో చాలా జూసినాము. యాక్చువల్‌గా మేము యాప్‌లో జూసామనమాట. ఒక రింగ్ నచ్చింది మా ఇద్దరికీ. సో, మహి ఏమనుకున్నా అంటే తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాంలే, ఆర్డర్ చేద్దాం అనుకున్నా. బట్ అది వాలంటైన్స్ డే తర్వాత వస్తుందనమాట. సో, వై నాట్ ఒక స్టోర్‌కెళ్ళి కనుక్కుందాం అని చెప్తే స్టోర్‌లో వాళ్ళు గూడా అదే చెప్పారు. ఆన్‌లైన్‌లోనే అవైలబుల్ ఉంది. బయట స్టోర్స్‌లో ఏ స్టోర్‌లో లేదు హైదరాబాద్‌లో అని చెప్పి. మహి ఈస్ లైక్ ఆన్‌లైన్‌లో గోల్డ్ తీసుకోవడం ఓకేనా? నేనైతే నమ్మలేను అని. మహి అయితే చాలా పర్టిక్యులర్ అనమాట ఇట్లాంటి గోల్డ్ విషయాలలో. ఎందుకంటే ఆబ్వియస్‌గా అది ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి ఎక్కువ తక్కువ ఎక్కడ ఖర్చు పెట్టలేమని చెప్పేసి. సో, ఇంకా దాని తర్వాత జీవాకి గూడా ఎళ్ళాము. ఇది ర్యాండమ్‌గా ఎళ్ళామనమాట. నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు. లేకపోతే తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పి. సో, నాకక్కడ జీవాలో రింగ్ నచ్చింది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఆ టైంలోనే పోస్ట్ చేసిన 14th అంటే ఫిబ్రవరి 14 టైంలో. సో, మహి నాకు ఇంకా వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇప్పించేసింది. దీని తర్వాత మేము ఇంకా డైరెక్ట్ మళ్ళీ దిల్‌షుక్‌నగర్ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మార్నింగ్ మేము ఓన్లీ బ్లౌజ్ క్లాత్ మాత్రమే పక్కన పెట్టేసి వచ్చినాము. బ్యాంగిల్స్ తీసుకుందామంటే షాప్ క్లోజ్ ఉందనమాట. సో, బ్యాంగిల్స్ కోసం వెళ్ళాము. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పిన. మేము అనుకున్నదొకటి, అయిందొకటి అని చెప్పి. నేను ఆల్రెడీ ఈ క్లిప్ అంటే ఇదే వీడియోలో ఒక క్లిప్పింగ్‌లో యాడ్ చేసినా అనమాట. శారీ మీద ఒక బ్లౌజ్ క్లాత్ పెట్టి తీసుకుందాము అని చెప్పేసి. అది తీసుకొని ఇంటికొచ్చేసామనమాట. అది తీసుకున్నామనే కాన్ఫిడెన్స్‌లో మేము బ్యాంగిల్స్ కూడా అదే కలర్ తీసుకున్నాము. ఇక్కడైతే మమ్మీ కోసం బ్యాంగిల్స్ చూస్తున్నా. అప్పుడైతే ఇంక నేను, చెల్లి ఇద్దరం కలిసి మంచిగా 2 డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. నాట్ 2 డజన్స్ ఆల్మోస్ట్ 3-4 డజన్స్ తీసుకున్నాం అనుకుంటా. ఇంటికొచ్చి ఆ బ్లౌజ్ క్లాత్ తీసుకొని బొటిక్కెళ్తే ఆమె అడిగిన ఫస్ట్ క్వెషన్ "ఎందుకు సాయి ఇట్లాంటి క్లాత్ తెచ్చినావు? అస్సలు బాలే క్వాలిటీ" అని అన్నది. అండ్ కలర్ కూడా చాలా డల్ అనిపించింది నాకెందుకో బయట. అంటే అక్కడ చూసినప్పుడు చాలా బాగుండే. తర్వాత చాలా డల్ అనిపించింది. లైట్స్ కింద కాబట్టి అట్లుందేమో. ఇంటికొచ్చి చూసి, బొటిక్కొచ్చి చూసి చాలా డల్ అనిపించింది. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ మళ్ళీ లోపల పెట్టి, ఇంకో క్లాత్ తీసుకొని, వేరే బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని, వేరే డిజైన్ అంతా చేసి, చాలా థింగ్స్ అంటే చాలా థింగ్స్ జరిగినాయనమాట. అండ్ ఫైనల్‌గా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓయ్ బాయ్. బాయ్ బాయ్. సో, చెల్లిని గూడా హాస్టల్ దగ్గర డ్రాప్ జేసి, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయితున్నామనమాట. ఆన్ ది వేలో పిస్తా హౌస్ కనిపించింది. సో, చాయ్ తాగుదామని చెప్పి అక్కడ ఆగినాము. నేను బీటెక్‌లో ఉన్నప్పుడైతే ఫుల్ ఆన్ చాయ్ తాగేదాన్ని పిస్తా హౌస్‌లో. నాట్ ఓన్లీ పిస్తా హౌస్ బయట కూడా ఫుల్ టీ తాగేదాన్ని. రోజుకి ఒక్కసారి, 2 సార్లు పక్కా టీ పడాల్సిందే నాకు. బట్ ఈ మధ్య షుగర్స్ అన్నీ బంద్ చేసినా కాబట్టి టీ తాగట్లేను. పర్టిక్యులర్‌గా ఆ రోజు టీ తాగడానికి కారణం ఏందంటే, మార్నింగ్ నుంచి చాలా స్ట్రెస్‌లో ఉండే. ఎందుకంటే గోల్డ్ తీసుకుంటున్నాం. అది కూడా నా దగ్గరున్న ఆల్మోస్ట్ అంత గోల్డ్, అంత సేవింగ్స్ అంటే నా దగ్గరున్న
దాచిపెట్టుకున్న మనీ గానీ, వీడియోస్ నుంచి వచ్చిన మనీ గానీ, ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన మనీ మొత్తం పెట్టేసాను అనమాట. సో, ఎట్లుండబోతుంది? మా మమ్మీకి నచ్చుతదా? లేదా? మా డ్యాడీకి గోల్డ్ సరిపోతదా? చాలా థాట్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంక స్ట్రెస్ రిలీఫ్ కోసం చాయ్ తాగి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం గుబ్బి కూడా ఛానల్‌లో కనిపియకపోతున్నావు. ఏమైనా ఉన్నాయా చూడు సాయిది. బాయ్. అన్నీ ఉన్నాయి. ఏముంటాయి ఆడ? బాయ్ కుప్పి. బాయ్ సాయితి. ఎప్పుడు కలుద్దాం అంటే తిరుపతి నుంచి వచ్చాం. ఇంకా మీరు కూడా రీచ్ అవ్వగానే సాయితిని కూడా డ్రాప్ చేసి మేము కూడా ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సరే అయితే బాయ్ మరి.